యాక్షన్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న జాన్ విక్ ఫ్రాంచైజ్ నుండి బాలరీనా మొత్తానికి ఇవాళ ఇండియాలో కూడా రిలీజ్ అయిపోయింది. అనాది ఆర్మస్ గతంలో కొన్ని యాక్షన్ రోల్స్ చేసినప్పటికీ ఫుల్ లెంత్ యాక్షన్ జానర్లో ఫీమేల్ ఓరియంటెడ్ గా ఈ ఫిల్మ్ లోనే కనిపించబోతున్నారు. కాబట్టి అనాది ఆర్మస్ ని ఇష్టపడే వాళ్ళు, యాక్షన్ లవర్స్ అండ్ జాన్ విక్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్, అలానే మూవీ లవర్స్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ ఫిల్మ్ ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందో క్లియర్ గా ఈ వీడియోని తెలుసుకుందాం. జాన్ విక్ థర్డ్ పార్ట్ టైమ్ లైన్ లోనే ఈ ఫిల్మ్ స్టోరీ టైమ్ లైన్ కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి జాన్ విక్ వరల్డ్ గురించి, ఆ వరల్డ్ బిల్డింగ్ గురించి, ఆ వరల్డ్లో ఉండే రూల్స్ గురించి, కంప్లీట్గా మీకు ఆ ప్రపంచం గురించి, ఫ్రాంచైజ్ గురించి తెలియాలంటే ప్రీవియస్గా 3 పార్ట్స్ పక్కాగా చూడాలి. ఆ 3 పార్ట్స్ చూడకపోతే ఆ వరల్డ్ బిల్డింగ్లో క్లారిటీ అయితే ఉండదు. కానీ ఏదో ర్యాండమ్గా ఒక యాక్షన్ ఫిల్మ్ని టైం పాస్ కోసం ఎంజాయ్ చేద్దాం అని వచ్చే ఆడియన్స్కి అయితే మాత్రం ఒక యాక్షన్ ఫిల్మ్ చూస్తున్నట్టే ఉంటుంది. కొన్ని సీన్స్ కంప్లీట్గా క్లారిటీగా అర్థం కావు, వాళ్ళు కూడా అంతగా పట్టించుకోరు. ఎందుకంటే రెగ్యులర్ ఆడియన్స్ ఈ స్టోరీ గురించి కానీ, వరల్డ్ బిల్డింగ్ గురించి కానీ, కాన్సెప్ట్ గురించి కానీ, క్యారెక్టర్స్ గురించి కానీ అంత ఎక్కువగా పట్టించుకోరు కదా. 4 యాక్షన్ సీన్స్ కోసం ఎంజాయ్ చేయొచ్చు అనుకునే ఆడియన్స్కి అయితే మాత్రం ఫిల్మ్లోని ఒక్కొక్క యాక్షన్ సీన్స్తో లెవెల్ని కానీ, డోస్ని కానీ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తారు. కాబట్టి క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ఒక్కొక్క లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం కంప్లీట్గా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ నుండి వాళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది సాలిడ్గా ఈ ఫిల్మ్లో అందిపోతుంది రెగ్యులర్ ఆడియన్స్కి. ఇకపోతే యాక్షన్ లవర్స్, జాన్ విక్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ఇద్దరు వేరు కాదు. యాక్షన్ లవర్స్ ఎవరికైనా జాన్ విక్ ఫ్రాంచైజ్ పక్కాగా నచ్చుతుంది. కాబట్టి జాన్ విక్ ఫ్రాంచైజ్ లెవెల్లో ఉండే యాక్షన్ ఈ ఫిల్మ్లో మేనేజ్ చేయగలిగారా, లేదంటే అంతకన్నా తక్కువగా ఉందా, ఫీమేల్ ఫిల్మ్ కదా అనే డౌట్స్ మీకు ఉండొచ్చు. బట్ సినిమా యొక్క ఎడిటింగ్ స్టైల్ కానీ, సినిమాటోగ్రఫీ స్టైల్ కానీ, ఆ సెట్ డిజైనింగ్ స్టైల్ కానీ, అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ స్టైల్ కానీ ఇదంతా కూడా సేమ్ జాన్ విక్ ఫ్రాంచైజ్ టీమే ఇందులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఆ జాన్ విక్ యాక్షన్ సీన్స్ లెవెల్ ఈ ఫిల్మ్లో కూడా ఆ వైబ్స్ ని తేడానికి గట్టిగానే ఎఫర్ట్స్ ని పెట్టారు. టేకింగ్ లో కానీ, ముఖ్యంగా జాన్ విక్ ఫ్రాంచైజ్ లోని సినిమాటోగ్రఫీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. యాక్షన్ సీన్స్ ని చాలా అద్భుతంగా తీస్తారు. అదే లెవెల్ కెమెరా వర్క్ ని ఈ ఫిల్మ్ యాక్షన్ సీన్స్ లో కూడా అందించగలిగారు. వైలెన్స్ ని కానీ, ఎడిటింగ్ స్టైల్ ని కానీ ఆల్మోస్ట్ జాన్ విక్ ని మ్యాచ్ చేయడం మాత్రమే కాకుండా జాన్ విక్ ఫిల్మ్స్ లోని టెన్షన్ హెవీగా బిల్డ్ అయ్యేలాంటి కొన్ని యాక్షన్ సీన్స్ కానీ, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ లో ఆ ఇంటెన్స్ కానీ సేమ్ జాన్ విక్ ఫ్రాంచైజ్ లో ఉండే లెవెల్లో మేనేజ్ చేయగలిగే కొన్ని సీన్స్ అయితే మాత్రం సెకండ్ హాఫ్ లో వస్తాయి. దానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ చెడ్ స్టైల్స్ కనిపిస్తుంది. అంటే ఈ ఫిల్మ్కి ఆయన డైరెక్టర్ కాదు, జాన్ విక్ ఫిల్మ్స్కి డైరెక్టరే. కానీ ఈ ఫిల్మ్కి సంబంధించిన రీషూట్స్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఆ రీషూట్స్లో ఆయన డైరెక్షనే ఎక్కువ శాతం ఉందనే ఫీల్ క్లియర్గా చూస్తుంటే అర్థమైపోతుంది. ముఖ్యంగా గన్ బ్లాస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ అంటే ఎక్కువ శాతం రొటీన్ యాక్షన్ సెట్ పీసెస్ అనిపిస్తాయి చాలా ఫిల్మ్స్లోని. కానీ జాన్ విక్ ఫిల్మ్స్లో మాత్రం ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. వైలెన్స్కి తగ్గట్టు ఆ గన్ బ్లాస్ట్ సీన్స్ని ఈ ఫిల్మ్లో కూడా మేనేజ్ చేయగలిగారంటే అది కంప్లీట్గా ఆయన రీషూట్స్లో, డైరెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారనేది తెలిసిపోతుంది అనమాట. సో ఇంటెన్స్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్తో పాటు షూటింగ్ యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా సేమ్ జాన్ విక్ ఫ్రాంచైజ్ని మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడ్డారని తెలిసిపోతుంది. వైలెన్స్ కూడా సేమ్ జాన్ విక్ ఫ్రాంచైజ్ లెవెల్లో మ్యాచ్ చేయడం, ఆ గన్ సీన్స్ మాత్రమే కాకుండా కటానా తోటి ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే కిల్ బిల్ వైబ్స్ వచ్చే ఒక్కసారిగా. క్వెంటిన్ టారెంటినో గారి కిల్ బిల్ బెస్ట్ ఫీమేల్ యాక్షన్ ఫిల్మ్ మాత్రమే కాకుండా జాన్ విక్ ఫ్రాంచైజ్కి కూడా కాస్త ఇన్స్పిరేషన్ కిల్ బిల్ నుండి తీసుకుని ఉంటారు. బై ద వే ఈ ఫిల్మ్లో కూడా సేమ్ జాన్ విక్ లానే డిఫరెంట్ వెపన్స్ ని యూజ్ చేసి చంపే విధానం కూడా బాగుంది. బట్ ఈ చంపే విధానం అంతా కూడా జాన్ విక్ స్టైల్ ఈ ఈవ్ మకారో అనే లేడీ క్యారెక్టర్ కి కూడా బాగా సిమిలర్ గా ఉంటుంది అనమాట. మేబీ బాబా యాగా అంటే బాగా ఇన్స్పిరేషన్ అన్నట్టు చాలా కష్టపడి ట్రైనింగ్ అయినట్టుంది. ఈవెన్ జాన్ విక్ యొక్క క్యామియోస్ కూడా అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది జాన్ విక్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి, యాక్షన్ లవర్స్ కి. అనాది ఆర్మస్ కెరీర్లోనే చాలా స్ట్రాంగెస్ట్ స్క్రీన్ ప్రెసెన్స్ అనిపించింది ఫిల్మ్లోని. అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ, ఆఫ్ కోర్స్ ఆమెకి యాక్షన్లో ఎక్స్పీరియన్స్ కొంతైనా ఉన్నప్పటికీ ఈ ఫిల్మ్ గురించి స్పెషల్గా ట్రైన్ అయ్యి ఆ ఈ మకారో క్యారెక్టర్లో అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగారు. ఫస్ట్ యాక్ట్లో ప్లాట్ సింపుల్గా నార్మల్ స్టోరీ అనిపించినప్పటికీ తర్వాత ప్లాట్లో ఉన్న మిస్టరీ రివీల్ అయినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫీల్ వస్తుంది అనమాట. ఈ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యేలాంటి ఎమోషనల్ కోర్ కూడా బాగా కుదిరిందని చెప్పాలి స్టోరీ టెల్లింగ్లోని. బట్ ఆ ప్లాట్ మిస్టరీ రివీల్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి అప్పటిదాకా నార్మల్గా ప్రిడిక్టబుల్ మూమెంట్స్ ఉంటాయి, కానీ అన్ప్రిడిక్టబుల్ మూమెంట్స్ కూడా తర్వాత రైజ్ అవుతాయి. కాబట్టి ఫిల్మ్ లవర్స్కి కూడా హ్యాపీగా సాటిస్ఫై చేసేలాంటి యాక్షన్ ఫిల్మ్ అని చెప్పొచ్చు ఈ బాలరీనా. అండ్ సేమ్ జాన్ విక్ 1 లెవెల్లోనే ఈ ఫిల్మ్ క్లైమాక్స్లో కూడా ఇచ్చే క్లిఫ్ హ్యాంగర్ ఆ సీక్వెల్ గురించి అద్భుతమైన ఫీల్ ఇస్తుంది. ఈ ఫ్రాంచైజ్లో ఈ సీక్వెల్ గురించి ఎదురు చూడడం మాత్రమే కాకుండా కేయిన్ యొక్క స్టాండ్ అలోన్ స్పిన్ ఆఫ్ ఫిల్మ్ గురించి కూడా నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఈ ఫిల్మ్ చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ మరి కాస్త పెరిగింది కేయిన్ ఫిల్మ్ మీద. ఆఫ్ కోర్స్ జాన్ విక్ 1 అనేది యూనిక్ కాన్సెప్ట్ లాగా ఒక యాక్షన్ జోనర్కి ట్రెండ్ సెటర్ గా అయింది. జాన్ విక్ ఫ్రాంచైజ్ లోని చూపించాల్సిన వరల్డ్ బిల్డింగ్ అంతా కూడా చూపించినప్పటికీ, చాలా క్యారెక్టర్స్ చూపించినప్పటికీ మనకి ఈ బాలరీనా సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కేవలం హింట్స్ నార్మల్గానే చూపించారు, కానీ కంప్లీట్ క్లారిటీ ఇవ్వలేదు కదా. ఈ ఫిల్మ్లో ఆ కంప్లీట్ క్లారిటీ కూడా దొరుకుతుంది. అనాది ఆర్మస్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఫీస్ట్ అని చెప్పాలి. ఫైనల్గా ఈ ఫిల్మ్కి నేను ఇచ్చే రేటింగ్ 8.25/10. నాకు అనిపించిన మైనస్ పాయింట్స్ అయితే అదే అనమాట. ఫిల్మ్ యొక్క ఇనీషియల్ యాక్ట్లోని
నార్మల్ ప్లాట్ స్టోరీ అనిపించినప్పటికీ ఆ మిస్టరీ రివీల్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అప్పటిదాకా నార్మల్ యాక్షన్ ఫిల్మే అనిపిస్తుంది. అలా యాక్షన్ లెవెల్ డోజ్ అనేది పెరుగుతూ ఉండడం వలన అలా ఒక్కొక్క సీన్తో ఇంప్రెస్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక యాక్షన్ జోనర్కి తగ్గట్టు సాలిడ్గా జాన్ విక్ ఫ్రాంచైజ్ లెవెల్కి తగ్గట్టు సాటిస్ఫై చేయగలిగింది. సో నా రివ్యూ మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ కూడా చూసి మన ఛానల్లో రివ్యూ పెడతా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. వీలైతే వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.